సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 50కి పైగా కథలు విని ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే ప్రచారం ఫిలిం నగర్ లో ఊపందుకుంది. తన రియల్ బాక్సాఫీస్ స్టామినా గుర్తించాక వెంకీ కాంబోల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంతకుముందు సానుకూలంగా స్పందించిన వాళ్ళని సైతం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశారట. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు వెంకటేష్ 77వ సినిమా డైరెక్టర్ ని దాదాపుగా లాక్ చేసుకున్నారని తెలిసింది. దసరా బుల్లోడు అనే టైటిల్ తో ఈ చిత్రం వస్తుందని సమాచారం. సామాజ వర్గమన రచయితల్లో ఒకరైన నందు 5-6 నెలల క్రితమే వెంకటేష్ కు ఒక కథ చెప్పారు. సురేష్ బాబుకి కూడా బాగా నచ్చింది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ట్విస్టింగ్ పాయింట్ ఉందట. దర్శకత్వ అనుభవం లేని నందు దాన్ని హ్యాండిల్ చేయలేడనే అనుమానంతో కేవలం కథ మాత్రమే తీసుకునేలా అంగీకారం కుదిరిందని సమాచారం. మరి దర్శకుడు ఎవరయ్యా అంటే హరీష్ శంకర్ పేరు వినిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ ఫెయిల్ అయినా అతని మీద నమ్మకంతో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని తెలుస్తుంది. దాంతో ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. 2026 సంక్రాంతి బరిలో దింపాలనేది ప్రాథమిక టార్గెట్. నిర్మాత ఎవరు తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ కు ఇంకొంచెం టైం పట్టేలా ఉండడంతో హరీష్ శంకర్ కు మరో ప్రాజెక్టు చేసేందుకు తగినంత సమయం ఉంది. రామ్ బాలకృష్ణలకు నేరేషన్ ఇచ్చాడు, కానీ అవి కూడా టైం డిమాండ్ చేస్తున్నాయట. సో మరి వెంకీది నిజంగా ఓకే అయితే మాత్రం మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డిజాస్టర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ నమ్మే స్టార్లు దొరకడం ఎవరికైనా అదృష్టమే. దాన్ని సంపూర్ణంగా వాడుకోవడం హరీష్ శంకర్ చేతుల్లోనే ఉంది. ఇక ఈ చిత్రానికి కూడా బీన్సీ సిసిరోలి అని సంగీత దర్శకుడుగా తీసుకుంటారని సమాచారం. సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 300 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. సీనియర్ హీరోలు ఎవరికీ సాధ్యం కాని రీతిలో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పాలి. వెంకటేష్ లాంటి స్టార్ హీరో సైతం మరోసారి తన మార్కెట్ను పెంచుకోవడమే కాకుండా ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసి చూపించాడు.